జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాన్ని ఈ రాష్ట్రాన్ని అన్నిటికంటే ఆరోగ్యం ఎడల పిల్లల స్కూల్ చదువులు ఎడల చిత్తశుద్ధితో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉందామని ప్రజలందరూ అనుకున్నారు. మళ్ళీ ఆయనకి అవకాశం వస్తుంది. సార్, జగన్ పై దాడిని ఎలా చూడొచ్చు అంటారండి? ఖచ్చితంగా కుట్రతో చేసిన దాడి అది, దాంట్లో అనుమానం లేదు. కుట్ర కాకపోతే ఏంటమ్మా, విజయవాడ అంత బ్రహ్మాండంగా జరిగేటప్పటికి తట్టుకోలేక ఈర్ష్తో దుర్బుద్ధితో పనిచేశారు. ఏందమ్మా అది, ఆ గడ్డ రాయంటారు, చిన్న రాయంటారు, అది ఇక్కడ కాకుండా కంటి దగ్గర కాకుండా ఎవరికంత వెళ్తే ఏమవ్వాలి, లేదా కంటికి తగిలితే ఏమవ్వాలి, అది కుట్ర కాక ఇంకేమవుద్దమ్మా. ఇప్పుడు చాలా పెద్ద అంత చెప్పేది వీళ్ళు అంత సెక్యూరిటీ ఉండగా కమాండో ఉండగా అది ఎట్టా జరిగిందండి. ఇందిరాగాంధీని ఎరగమా మనం, రాజీవ్ గాంధీని ఎరగమా, వాళ్ళ సెక్యూరిటీ లేదా? అటువంటి దుర్బుద్ధి ఉండేవాడికి ఎప్పుడైనా అటువంటి పనులు చేయగలరు. పవన్ కళ్యాణ్ జెట్ సెక్యూరిటీ ఉంది కదా, ఎలా జరిగింది అని ప్రశ్నిస్తున్నారు ఆయన నిన్న మీటింగ్ లో. అంతకుముందు ఎవరికి ఇలా లేదా? ఇందిరాగాంధీకి లేదా? ఇందిరాగాంధీకి ఉంది కదా, రాజీవ్ గాంధీకి ఉంది. అప్పుడు ఎట్లా జరిగింది ఇవన్నీ? ఆయనకి ఏమీ తెలుసు? చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడుకుంటే ఆ మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఏం చేశాడమ్మా ఆయన? చంద్రబాబు నాయుడు గారి ఇమ్మని సీట్లు ఇవ్వడం తప్ప ఇంకేం చేశాడని చెప్పండి. ఆయన ఏ మాట మాట్లాడుకుంటే అదే మాట్లాడతాడు. ఎందుకంటారు? ఎందుకేముంది, మీరు ఇంక చెప్పేదేమో, నేను చెప్పేదేముంది. ఇప్పుడు పోటీ చేద్దానుకున్నాడు 2029 కన్నా అతను లైన్లో ఉందనుకుంటే కమిటీలు లేవు, మనం పోటీ చేయలేం, మనం ముఖ్యమంత్రి కాలేము. అసలు నువ్వు ఏమనుకున్నారు, నీ వెనకాల వచ్చిన కాపులందరూ ఎవరంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఈ రాష్ట్రంలో కాపులందరూ కలిపి ఏమనుకున్నారంటే 7% ఉండేవాళ్ళు, ఇంకా తక్కువ ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. మనకు కూడా ఒక నాయకుడు ఉంటే 21% పైన ఉండేవాళ్ళు మనం ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పడ్డారు. పవన్ కళ్యాణ్ గారేమో నిరంతరం చంద్రబాబు నాయుడు గారు అప్పుడే పడతారు తప్ప ఆయనకి ఇండివిజువాలిటీ కానీ ఏదన్నా చేద్దామని కానీ లేదు. ఎప్పుడైతే చాలా మంది నమ్మారు పవన్ కళ్యాణ్ అనేవాడు ఇండివిజువల్ గా గెలవలేకపోతున్నాడు, ఇప్పుడు ఏదో ఒకటి కొంత షేర్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఒక మంచి 40-50 సీట్లు తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో మనకు కూడా షేరింగ్ వస్తుంది, నెక్స్ట్ బాగుంటుందని అనుకున్నారు. అది ఏమీ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎన్ని ఆయన అబద్ధాలు ఆడుతుంటే ఈయన కూడా అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకున్న క్రెడిబిలిటీ జనానికి ఈయన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన పోగొట్టుకుంటున్నాడు. ఎక్కడా కూడా పొంతం లేదు, చెప్పే మాటకి చేసే పని పొంతం లేదు. ఎవరన్నా ఆయన పోటీ చేశాడు, నాకైతే ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్రని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కుట్ర నమ్ముతున్నా. ఎందుకంటే భీమవరంలో పోటీ చేసిన ఆయన 50,000 పైచీలకు తెలుగుదేశానికి వచ్చినాయి, ఈయన 8,000 తేడాతో వాడిపోయాడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అక్కడ పోటీ చేయాలి కదా, అక్కడ గెలవడం ఈజీ అవుతుంది కదా. పిఠాపురం ఎందుకు పెట్టించాడు ఆయన? ఎవరు పెట్టించారంటారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టించుంటారు. ఈసారి పిఠాపురంలో గెలుస్తారంటారా పవన్ గారు? మా లెక్క ప్రకారం గెలవడు. మా లెక్క ప్రకారం గెలవడు. ఆయన క్రెడిబిలిటీ ఏది, నమ్మకం మీద ఒక్కటి జరగొద్దు వెళ్ళిపోతాడు, జనం మధ్యలో తిరగలేడు. జనం కోసం ఏ నమ్మకంతో జనానికి ఆయన ఓటేయాలా? జనం వచ్చిందంటే అక్కడ బంధువులు దొరకవా, బిళ్ళలు ఉండవా, హాస్పిటల్స్ ఉండవా? ఏముందమ్మా, ఎక్కడ నిలబడుతున్నాడు, ఏ మాట మీద నిలబడుతున్నాడు? చెప్పిన మాట మీద దేని మీద నిలబడ్డు. 24 సీట్లు అన్నాడు, తర్వాత 21 అన్నాడు. ఆ 21లో కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు చేసుకుని సీట్లు ఇచ్చాడు. ఆయన మీద నమ్మకం ఏది జనాలు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఆయన పార్టీ నానా తిట్లు తిట్టాడు ముందు 5-6 రోజుల వరకు. తెలుగుదేశంలో ఉండి 6% వాళ్ళు మీరు మీకు మేము సపోర్ట్ చేయటువంటి తిట్టాడు. వాడు ఏం చేస్తున్నాడమ్మా అంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళందరూ జనసేనకి షిఫ్ట్ చేసి టీడీపీ చంద్రబాబు నాయుడు టికెట్లు ఇప్పిస్తున్నారు జనసేనకు అన్న వర్షన్ లో నిజం అంటారా? అయితే వాస్తవం అదే ఇక్కడ కెళ్ళ కట్టినట్టు కనపడుతుంది. నిజమా వాస్తవం మీరే చెప్పండి. బుద్ధప్రసాద్ వారం రోజులు నాడు కూడా చాలా మాటలు మాట్లాడు జనసేనని. ఆయన జనసేనలో చేరి టికెట్ తీసుకున్నాడు. మరి టీడీపీ నుంచి వచ్చి ఇంకా వాస్తవం అంటే ఏం చెప్తాం? అదే మిమ్మల్ని మీకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ప్రజా సమస్యలు ఎడల చిత్తశుద్ధితో పనిచేసి పోరాటం చేసి కడదాకా ఏదైతే చెప్పాడో చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేము అంతకుముందు 19 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కొన్ని వాగ్దానాలు, నవరత్నాలని కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు మేము నిలబెట్టుకుంటాం, మా ఓటీని అడిగాం. ఇప్పుడు మేమేం అడుగుతాం? చెప్పిన పని చెప్పినట్టు చేసాం. మీ ఇంటికి మేలు జరిగిందని ఉంటే మమ్మల్ని దీవించండి. ఫలానా అనేక రకాల పథకాలు, మీ పిల్లల చదువులు, మీ ఆరోగ్యం, ఇట్లా అనేక రకాలుగా 31 లక్షల ఇళ్ళు, ఇన్ని పనులు చేసాం, మమ్మల్ని దీవించుకుని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం అడుగుతాడు? ఒక్కటే ఆ నినాదం అన్ని కలిపి జగన్ గారిని ఓడించాలి, ఎందుకు ఓడించాలి అనే మాట వాళ్ళు చెప్పలేరు.
ఫలానా కారణం అని చెప్పలేదు. ఏదో ఇంకొక మాట పిచ్చి మాట సైకో అంటారు. ఆ సైకో అంటే ఎవడు? జుట్టు ఎగరేసేవాడు, ఇట్లా ఎరగదెత్తాడు, భూపాతాళంలో తొక్కుతాడు, గోడ కూర్చోయిస్తాడు, పిచ్చోడు. మంచిగా ముఖ్యమంత్రి అవుతారు కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, ఇప్పుడున్న జగన్ గారి కంటే పరిపాలన బాగా చేస్తా, నేను ప్రజలకు మేలు చేస్తా, నాకు ఓటింగ్ని అడగాలి. అసలు వెళ్ళి ఆ మాట అడిగేది ఎవరు? మీ జగన్ గారు ఒకటే మాట చెప్తున్నాడు, 100 చెప్తున్నారు మేము మేలు చేసామని. ఒక్క మాట 14 ఏళ్ల పరిపాలనలో నేను ఈ మంచి చేశాను, పేదవాడికి ఉపయోగపడ్డాను, నాకు ఓటింగ్ని అడగడానికి ఏముంది వాళ్ళకి? కిలో 2 రూపాయలు బియ్యం ఎన్టీ రామారావు పెట్టింది చెప్పుకోవాల్సిందే, అంతకు మించింది ఏం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి 100 ఉన్నాయి. ఫలాని పని ఇవాళ నిరంతరం ప్రజల మధ్య ఉంటాడు, ప్రజలకు సంబంధించిన పనులు నెరవేరుస్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారం వస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ మేము గెలుస్తున్నాం. అంటే సీట్లను తగ్గవంటారు? సీట్లు తగ్గవు. ఖచ్చితంగా 175 రావడానికి కూడా ప్రయత్నం. నాకైతే 2019 కంటే కూడా గ్రౌండ్ క్లియర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే.